నీ జీవితంలో నీవు విడుదలను చూడాలని అంటే కనుక, స్వస్థతను పొందాలి అంటే కనుక దేవుడు మొదటిగా అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అడగడం? ఎందుకు అదేంటిది అడగాల? ఎందుకు దేవుడు అడుగుతారంటే ముందు నీ ఆశ ఏంటో దేవుని తెలియాలి. దావీదు చెప్తాడు, నాకు ఒక్క కోరిక ఉంది. ఏంటా కోరిక? దేవుని మందిరములో చిరకాలము ఉండాలని. హల్లెలూయా! ఎంత అద్భుతమైన కోరిక అండి. దేవుని మందిరములో ఎల్ల వేళలా ఉండాలనే ఆశ, దేవుని కొరకు ప్రయాసపడాలని చెప్పి ఆశ, దేవుని సందులో ఉండాలని ఆశ, దేవుని కొరకు పరుగులు తీయాలని చెప్పి ఆశ, దేవుని స్వార్థను ప్రకటించాలని ఆశ. అట్టి ఆశను నీవు కలిగి ఉండాలి. నీ జీవితంలో నీకున్న ఆశ ఏంటి? మన దేవుడు నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు. చిన్న చిన్న వాటి కొరకు నువ్వు ఆశపడటం కాదు, వీటన్నిటికీ మించినట్టు దాని కొరకు దేవా అత్యద్భుతమైన రీతిలో నేను వాడుకొని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తారు.